హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. సో అలాగే మన ఛానల్ నుండి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది త్వరలో స్టార్ట్ అవబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ ఫర్ రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేదా నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ అయ్యే క్యాండిడేట్ బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అవి సక్సెస్ఫుల్గా ఇది వర్క్ అవుతుందా లేదా ఈ సినారియో ఫేక్ ఎక్స్పీరియన్స్తో లేదా నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ బిజినెస్ అనలిస్ట్గా పాసిబుల్ అవి సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈరోజు టాపిక్. సో సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా డెఫినెట్ ఇది సక్సెడ్ అవుతుందండి. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ వన్ టు పుట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రాన్సిషన్. నేను జస్ట్ ఎంకరేజ్ చేయడం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను ఇది పాసిబులే అవుతుంది. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ లేదా నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ చాలామంది ఇప్పుడు కోర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ బ్లైండ్గా జాయిన్ అవుతున్నారు. ఓకే. సో ఎస్పెషల్లీ మీరు ఎవరైనా ఈ ఎక్స్పీరియన్స్ పెట్టి లేదంటే నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజు ఎలా ఉంది, ఈ ఇన్స్టిట్యూషన్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అవే చూస్తున్నారు. బట్ అది కాదు, ఈ ఎవరైతే ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో ట్రాన్సిషన్ అయితే అయ్యి వెళ్ళాలి అనుకుంటున్నారో ద ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఎవరైతే మీకు ట్రైనర్ బిజినెస్ అనలిస్ట్ టీచ్ చేస్తున్నారో అతను రియల్ టైంలో చెప్తున్నాడా లేదంటే పీపీటీ ఓరియంటెడ్ సెషన్స్ చెప్తున్నారా అని చెప్పి మీరు రీసెర్చ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నౌతి పోర్టల్ ఉంది బిజినెస్ అనలిస్ట్ విత్ ప్రో. సో వేరే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్ ఎలా చెప్తున్నాయంటే బిజినెస్ అనలిస్ట్ కోర్స్ చెప్తున్నారు. అందులో వెన్ ఇట్ కమ్స్ టు సపోజ్ ఇప్పుడు ఇది ఆ, ఈ ఇది ఉంది కదా, డయాగ్రామింగ్ కానీ బిఆర్డి ఎఫ్ఆర్డి అజైల్ రూట్ కాస్ ప్రోటోటైప్స్ అంటే ఏంటి అంటే జస్ట్ వాళ్ళు పీపీటీ ఓరియంటెడ్ చెప్తున్నారు. సో అది కాదు, మీకు యాక్చువల్గా ఇలా వెళ్ళాలి అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలంటే మీరు పీపీటీ ఓరియంటెడ్గా నేర్చుకుంటే మాత్రం సక్సీడ్ అవ్వలేరండి. సో నా సజెషన్ ఏంటంటే రియల్ టైం ట్రైనింగ్ ఉండాలి. రియల్ టైం అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ బిఏ ఏం చేస్తాడు వర్క్ ఎన్విరాన్మెంట్లో ఆ లెవెల్లో టీచ్ చేస్తారా లేదా అని చెప్పి కనుక్కోండి. సో నా సైడ్ నుండి నా సెషన్స్ మీరు జాయిన్ అవ్వడం ద్వారా నా కోర్స్లో మీకు టోటలీ రియల్ టైం ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీ పీపీటీ ఓరియంటెడ్. సో అదొక బెనిఫిట్ మీరు నా దాంట్లో జాయిన్ అవుతే, ఎందుకంటే నా సెషన్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి. ఓకే. సో యా, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాక అసలు డ్యూటీస్ ఏముంటుంది, అసలు వర్క్ ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ఒక డే బిజినెస్ అనలిస్ట్ వర్క్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ ఏం పైన చేస్తాడు, ఎలాంటి వర్క్ చేస్తాడు, ఇలాంటివి టోటల్గా మీకు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ రియల్ టైం ఉండాలి అండి. నాలెడ్జ్ రియల్ టైం మీరు జాయిన్ అవ్వకముందే మీరు రియల్ టైం అనే నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. వన్ ఆఫ్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ బిఏ వాస్ టు గ్యాదర్స్ ది రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్స్ అండ్ డాక్యుమెంట్. సో ఇది మీరు జస్ట్ వర్బల్గా నేర్చుకుంటే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేస్తారు, ఏ స్టేక్ హోల్డర్స్ తోటి తీసుకున్నారు, ఒక సినారియో తీసుకోండి మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ అని చెప్పి అడుగుతారు. సో అప్పుడు మీరు తెలీదు, ఈ వేరే వాళ్ళు ఎవరంటే మీరు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఇవన్నీ చెప్పరు. ఓకే, ఎలా చేస్తారు ఏంటి అని. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఇది ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు. బట్ రియల్ టైంలో బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ డ్యూటీ 1 టు డ్యూటీ 10, ఈ అన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ రియల్ టైం వన్ ప్రాజెక్ట్ అనేది ఎవరు చెప్పరు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని దీన్ని కూడా మీరు ఫెమిలియర్ అవ్వాలండి. ఈ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అని చెప్పేసి త్రూ అవుట్. ఓకే. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ మీకు డెఫినెట్లీ సివి ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఈ సివి ప్రిపరేషన్ ఎందుకు అంటే మీ మీరు ఆల్రెడీ ఒక గైడెన్స్ అనేది ఉండాలి, మెంటర్. సో ఈ సివి ప్రిపరేషన్ ఇవన్నీ ఒక ఒక పర్సన్, ఐ మీన్ మీ ట్రైనర్ టేక్ ఓవర్ చేసేలాగా ఉండాలి. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ సివి ప్రిపరేషన్కి. అండ్ దాట్ టు అవి మ్యాచ్ అవ్వాలి మన ఎబిలిటీకి, మనం పెట్టే ఎక్స్పీరియన్స్కి. ఆ లెవెల్లో వాళ్ళు సివి ప్రిపరేషన్ చేయబోతున్నారా లేదా అది కూడా తెలుసుకోవాలి మనం. ఓకే. అండ్ దీనితో పాటు ఇంటర్వ్యూ గైడెన్స్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి.
దీంట్లో ఈ వీడియోలో నేను చెప్పబోయే వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఇంటర్వ్యూ గైడెన్స్. సో చాలామంది కోర్స్ తీసుకుంటారు, బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఐ మీన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దాన్ని ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఎవరికి తెలియదు. సో ట్రైనర్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పడం లేదు. సో మీరు ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తారా లేదా అని చెప్పేసి మీరు కనుక్కోవాలి. సో ఇవన్నీ వచ్చేసి నేను మన కోర్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఆ, మీ నీడ్ని ఫుల్ఫిల్ చేయబోతున్నానండి. ప్రతి కోర్స్లో నేను ఇవన్నీ ఫాలో అవుతాను. సో ద బెస్ట్ థింగ్ ఈస్ ఏంటంటే మీరు ఇలా నేను ఇవన్నీ చెప్పడం వలన రియల్ టైం ట్రైనింగ్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, బిఏ ఏం చేస్తాడు ఒక ప్రాజెక్ట్ తీసుకొని, ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను స్ట్రాంగ్ బిజినెస్ అనలిస్ట్ రెజ్యూమ్ క్రియేట్ చేపిస్తాను మీకు. మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందో, సో ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి నేను సెషన్స్లో మీతో చేపిస్తాను. సివి ప్రిపరేషన్ ఈ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మేము ఏం చేస్తామంటే మా దగ్గర గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంటర్వ్యూలో ఏదైతే అడుగుతారో ఆ ఆ ఆ డాక్యుమెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు అవి నేర్చుకుంటే 100% జాబ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి సపోర్ట్ అనేది మీరు ఎవరైనా ఇస్తే వదులుకోకండి. సో మా సైడ్ నుండి ఇవన్నీ సపోర్ట్ మీకు డెఫినెట్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ కోర్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారా, లేదంటే నాన్ ఐటీ టు ఐటీ ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటున్నారా, ఇవన్నీ మీకు కానీ పర్ఫెక్ట్గా అన్నీ మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, నేను చేస్తాను అని చెప్పి అనుకుంటే మీరు వెళ్ళిపోండి. ఓకే, అంతేగాని పీపీటీ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు, వేరే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి మళ్ళీ నాతో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్లో జస్ట్ పీపీటీ ఓరియంటెడ్, ఐ మీన్ ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నారంట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది. సో యా, సో ఇలాంటి కొన్ని రీజన్స్ మీ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేసి డిసైడ్ చేయండి. సో మీరు మా సెషన్స్లో జాయిన్ అయితే ఇవన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తామండి. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ దిస్ నంబర్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.